ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరొచ్చిండు? కొండ మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తారా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈ రోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరొచ్చిండు? కొండ మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తారా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు?